నమస్తే నేను క్రాంతి అందరికీ వ్యవసాయం అదే సాక్షి ఆశయం పల్లె నుంచి పట్టణం దాకా గ్రామం నుంచి నగరం దాకా అందరికీ అగ్రికల్చర్ లోటుపాట్లు తెలియజేసే వ్యవసాయ రంగ స్పెషల్ బులెటిన్ రైతు రాజ్యంలోకి స్వాగతం। అది సముద్ర తీరం కాదు, పుష్కలంగా నీరు లభించే ప్రాంతం అంతకన్నా కాదు। అయినా ఆ ప్రాంతం చేపల చెరువులతో కళకళలాడుతోంది। ఓ కర్షకుడి కృషి ఫలించి కరువు కాలంలో కాసుల వర్షం కురిపిస్తోంది। అది చేప పిల్లల ఉత్పత్తితో తెలంగాణకే గర్వకారణంగా నిలిచింది। ఆయన పడ్డ కష్టం ఏటా కోట్లాది రూపాయల టర్నోవర్తో చేపల పెంపకందారులకు వెన్నుదన్నుగా నిలుస్తోంది। చేప పిల్లల ఉత్పత్తితో రైతన్నలకు మార్గదర్శకుడిలా నిలుస్తున్న శ్రీరాములు చేపల కథపై మా ప్రతినిధి విజయేందర్ రెడ్డి అందిస్తున్న స్పెషల్ స్టోరీ। వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగమైన ఆక్వాకల్చర్ పై పట్టు సంపాదించే రైతులు చక్కటి ఆదాయాలు పొందుతూ ఆర్థికంగా ఎదుగుతున్నారు। తాము ఎదగడమే కాకుండా అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నారు। అలాంటి ఓ రైతు చేస్తున్న చేపల పెంపకం కథ ఇది। వివరాల్లోకి వెళితే చేతిలో సిరంజ్ పట్టుకుని చేపకు ఇంజెక్షన్ ఇస్తున్న ఈయన పేరు చేతి శ్రీరాములు। పుట్టి పెరిగింది కరీంనగర్ జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెద్దరాతుపల్లి। మత్స్యకార కుటుంబంలో జన్మించిన శ్రీరాములకు వ్యవసాయం అంటే అమితమైన అభిమానం। కాలం కలిసిరాక పంటలు సాగు చేస్తే పెట్టుబడి కూడా రాని పరిస్థితిలో దిగులు చెందాడు। వృత్తి ధర్మాన్ని నమ్ముకుని జగిత్యాల మండలం హస్నాబాద్ శివారులో తనకున్న సుమారు 50 ఎకరాల భూమిలో చేపల చెరువులకు శ్రీకారం చుట్టారు। వ్యవసాయ బావి ద్వారా లభించే నీటిని ఆధారంగా చేసుకుని 28 ఫిష్ పాండ్స్ ఏర్పాటు చేశారు। అందులో చేపల పెంపకంతో పాటు చేప పిల్లల ఉత్పత్తిని ప్రారంభించారు। చేపల పెంపకం సాదాసీదా విషయం కాదు। చెరువు తవ్వించి చేప పిల్లలు పడేస్తే అవే గాలికి పెరుగుతాయనుకుంటే అంతకంటే అమాయకత్వం మరొకటి ఉండదు। ఇది నిజానికి చాలా కష్టంతో కూడుకున్న పని। అయినప్పటికీ ఇష్టంగా చేస్తూ దీనిలోని అన్ని రకాల మేలు విధానాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ శ్రీరాములు మంచి లాభాలు గడిస్తున్నాడు। 20 ఏళ్లుగా దీనికి అంకితమై ఏటా కోట్లాది రూపాయల టర్నోవర్ సాగిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు। శ్రీరాములు చేపల చెరువుల్లో ప్రస్తుతం రవ్వు, కట్ల, మిర్గాల, బంగారు తీగ, గ్రాస్ కార్ప్ అనే 5 రకాల చేప పిల్లలు ఉత్పత్తి అవుతున్నాయి। తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఇక్కడి నుంచే చేప పిల్లలు సప్లై చేస్తున్నారు। ఏటా 30 నుంచి 40 కోట్ల రూపాయల విలువ చేసే సుమారు 200 కోట్ల చేప పిల్లలను ఈయన ఉత్పత్తి చేస్తున్నారు। తనతో పాటు 30 కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తున్నారు। అంటే మా బ్రదర్ నాది ఇద్దరు జాయింట్ ఫ్యామిలీనే, మేమిద్దరం అనుకొని ఇక్కడ వచ్చి స్టార్ట్ చేసినాం। స్టార్ట్ చేసిన తర్వాత ఇది చిన్నగా ఫస్ట్ చిన్న దాన్ని తీసుకొని కొంచెంగా పెద్ద డెవలప్ చేసుకుంటూ వచ్చి చాలా అహర్నిశలు శ్రమ చేసి ఎంతో కష్టంతో అయినప్పటికి కూడా కష్టాన్ని ఓర్చి కూడా శ్రమ చేసి నాతో పాటుగా మా లేబర్ కూడా ఎంతో సహకరించి మంచి అది చేసి చేసుకున్నాం। కాబట్టి దీన్ని ఏంటంటే ఫస్ట్ ఇక్కడ సీడ్ ఫామ్ బేస్ చేసుకోవాలి। మన తెలంగాణలో అసలు సీడ్ అనేది లేదు కాబట్టి ఎప్పుడైనా ఆంధ్ర నుంచే తీసుకొచ్చుకోవడం, ఆంధ్ర నుంచే చేయడం అనే దానికి ఇక్కడ ఎందుకు చేయకూడదు అనే పట్టుదలతోని దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ చేయడం అనేది, ఇక్కడ కొంచెం గ్రౌండ్ వాటర్ కొద్దిగా పైన ఉండడం వల్ల దాని గురించి అని ఇక్కడ స్టార్ట్ చేసినాం। దాన్ని హ్యాచరీ పెట్టుకున్నాం। హ్యాచరీ పెట్టుకున్న తర్వాత సీడ్ ఉత్పత్తి చేయడం, హ్యాచరీ చేస్తూ మెల్లమెల్ల రహు, కట్ల, మిరిగాల, గ్రాస్ కార్ప్, గడ్డి చేపలు జనరల్గా ఇక ఉత్పత్తి చేయడం జరిగింది। అంటే మనం ఇంతకుముందు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ గడ్డి చేపలు అనేవి ఎవరు ఉత్పత్తి చేసేవారే కాదు అసలు। ఇప్పుడు కూడా ఆంధ్రాలో గడ్డి చేపలు ఎవరు ఉత్పత్తి చేయరు, వాళ్ళు ఓన్లీ వెస్ట్ బెంగాల్ నుంచి మాత్రమే తీసుకొచ్చుకొని చేస్తారు। ఇక్కడ మన దగ్గర అట్లా కాకుండా గడ్డి చేపలను కూడా ఇక్కడ ఉత్పత్తి చేయడం జరుగుతుంది। చేప పిల్లల పునః ఉత్పత్తిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు శ్రీరాములు। ప్రతి సంవత్సరం మే నుంచి అక్టోబర్ వరకు చేపల పునః ఉత్పత్తికి అనువైన సమయం కావడంతో ఆ సమయంలో చేపలను పసిపిల్లల మాదిరిగా చాలా కేర్ తీసుకుంటారు। పరిశుభ్రమైన వాతావరణం కల్పిస్తూ ప్రోటీన్ గల ఫీడ్ ఇస్తారు। కిలో బరువు గల చేపకు 1 ml ఇంజెక్షన్ 4 గంటల వ్యవధిలో 2 విడతలుగా ఇస్తారు।
ఇంజెక్షన్ ఇచ్చిన 6 గంటల తర్వాత చేపలో పునః ఉత్పత్తి ప్రారంభమై ఒక్కో చేప 10 లీటర్ల వరకు గ్రుడ్లను ఉత్పత్తి చేస్తుంది. ఆ గ్రుడ్లను చాలా జాగ్రత్తగా ఎలాంటి కలుషితం లేని మంచినీటి తొట్టిలో వేస్తే 72 గంటల్లో 25,000 పిల్లలు ఉత్పత్తి అవుతాయని అంటున్నారు శ్రీరాములు. అలా ఉత్పత్తి అయిన పిల్లలను హ్యాచరీస్ నుంచి తీసి ఫిష్ పాండ్స్ లో వేస్తారు. పునరుత్పత్తి టైంలో మంచి మేలు రకమైన బ్రీడర్ని ఎన్నుకోవడమే కాకుండా ఇంజెక్షన్ ఇచ్చే టైంలో ఇంజెక్షన్స్ కానీ తర్వాత వీటిని మంచి స్టెరిలైజ్ చేసుకొని మంచి శుభ్రతను పాటించి మన చేతులు కూడా చాలా జాగ్రత్తగా నీట్గా కడుక్కొని మనం దాన్ని తీసుకొని ఇంజెక్షన్ బాటిల్ని తీసుకొని దాన్ని డెక్స్ట్రోజ్లో మిక్స్ చేసుకొని తర్వాత ఫస్ట్ ఇంజెక్షన్ ఒక టైం ఫిక్స్ చేసుకొని ఆ టైంకి కరెక్ట్గా టైంకి ఇంజెక్షన్ చేసి ఆ ఫస్ట్ ఇంజెక్షన్ ఇచ్చిన టైం నుంచి మళ్ళీ 4 గంటలు మాత్రమే గ్యాప్ ఉంచి ఆ 4 గంటల గ్యాప్ తర్వాత మళ్ళీ సెకండ్ డోసు కూడా కరెక్ట్ టైంకి ఇచ్చేసుకుంటే మనం సెకండ్ డోస్ ఇచ్చిన తర్వాత 6 గంటలకు అవి తన పునరుత్పత్తి కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత ఆ చేప ఇచ్చిన గుడ్లను మనం తీసుకొని మనం హ్యాచరీ నుంచి తీసుకొని హ్యాచింగ్ టబ్లో వేసుకునేటప్పుడు కూడా మంచి జాగ్రత్తలు తీసుకొని మంచి మేలైన వాటర్లో ఉన్న పిహెచ్ అనేది ఉంటుంది, ఆక్సిజన్ అవసరం, తర్వాత అమోనియా ఉండకుండా నైట్రేట్స్ ఉండకుండా వాటర్ కూడా మంచి వాటర్ను తీసుకొని మనం చేసుకుంటే మంచి ఎన్నో మనం ఒక్కొక్కసారి కోట్లకి ఉత్పత్తి ఒక్కో హ్యాచరీలో కోటిన్నర. నా దగ్గర ఉన్న హ్యాచరీలో ఒక్కొక్క 3 హ్యాచింగ్ టబ్స్ ఉన్నాయండి. వాటిలో ఒక్కొక్క దాంట్లో 1,50,00,000 పిల్లలు ఉత్పత్తి అవుతాయి. అలా ఉత్పత్తి అయిన చేప పిల్లలను కావలసిన వారికి విక్రయిస్తారు. చేప పిల్లల సైజును బట్టి రేటు నిర్ణయిస్తారు. వేసవిలో చేప పిల్లలు ఉండే హ్యాచరీస్ పై క్లాత్ ఏర్పాటు చేసి ఎండవేడి నుంచి ఉపశమనం కల్పిస్తారు. సరైన జాగ్రత్తలు పరిశుభ్రత పాటించకుంటే కోళ్ల మాదిరిగానే చేపలకు సైతం రోగాలు వస్తాయి. ప్రధానంగా చేపలకు ఎర్రమచ్చ, శంకుపూతల వంటి వ్యాధులు వస్తాయని వాటికి తగిన మందులు సకాలంలో వాడితే ఇలాంటి నష్టం లేకుండా లాభం పొందవచ్చంటున్నారు శ్రీరాములు. మెడిసిన్ వాడితే ఇమ్మీడియట్లీ కంట్రోల్ అయ్యేది. గ్రౌండ్ కూడా పొల్యూషన్ కాకుండా గ్రౌండ్ పొల్యూషన్ మెడిసిన్స్ అన్నీ కూడా మన దగ్గర దొరుకుతాయి. అన్ని ఏ వెటర్నరీ షాప్లకు వెళ్ళినా కూడా అన్ని రకాలైన చేపలకు కూడా మందులు రోగాలతో చనిపోవడం అట్లాంటివి జరుగుతున్నాయి. ఎర్రమచ్చ రోగం అని వస్తుంది, తర్వాత గిల్స్లో ఉంటుంది, తర్వాత శంకుపూతలని ఉంటాయి. ఇవన్నిటి కూడా మందులు ఉన్నాయండి. ప్రతి దానికి కూడా మందు ఉన్నది. మన జస్ట్ లైక్ కోళ్ళ ఫామ్లో కోళ్ళకి ఎన్ని రకాల మందులు ఉన్నాయి, చేపలకు కూడా అన్ని రకాల మందులు వచ్చినాయి. వాటిని ఒక చేప కూడా చచ్చిపోకుండా మనం గుర్తించుకోవాలి. ముందే ఒక చేప చచ్చిపోయిన తర్వాతనే వాటిని పట్టుకొని మరి ఏమైంది ఏంది అని తెలుసుకొని ఒకవేళ లేకుంటే నన్ను సంప్రదించినా కూడా నేనైనా కూడా అడ్వైజ్ చేయగలుగుతానండి. మీరు నా దగ్గరకు కూడా రావాల్సిన ఏం లేదు. మీ దగ్గర ఉన్న ఒక చేపను పట్టుకొని దాన్ని ఏమున్నది ఏ పద్ధతిలో ఉన్నదని చెప్తే ఆ రోగం ఐడెంటిఫై చేసి పలాని మందు అనేది తీసుకొని వాడమని చెప్తామండి. అట్లా నేను గత 20 సంవత్సరాల నుంచి ఇదే ఫండ్లో ఉన్నా కాబట్టి నాకు మంచి అనుభవం ఉన్నది. నేను అన్ని పనులు స్వయంగా నేనే చేస్తాను. నా స్వతహాగా నేను ఇంజెక్షన్ కూడా నేనే చేస్తాను. ప్రతిదీ కూడా నేనే చేస్తానండి. ఏదాన్ని డిసీజ్ వచ్చినా కూడా ఏదైనా అవసరం ఉన్నా కూడా నాకు తెలియకున్నా కూడా ఇంకా వేరే మిత్రులను వేరే సైంటిస్టులను వాళ్ళ దగ్గర నుంచి అడ్వైజ్ తీసుకొని మనకు తెలిసిన అడ్వైజ్ మనం మందికి ఇస్తూ మంది దగ్గర నుంచి కావాల్సినవి మనం తీసుకుంటూ ప్రస్తుతానికైతే ఇది మన ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి నిర్వీర్యామంగా కొనసాగిస్తున్నామండి. వాతావరణం అనుకూలించక పంటలు సాగు చేసి కష్ట నష్టాలను కొని తెచ్చుకునే రైతన్నలు వ్యవసాయ అనుబంధమైన చేపల పెంపకంపై దృష్టి సారిస్తే ఎంతో ప్రయోజనం ఉంటుందంటున్నారు శ్రీరాములు. తెలంగాణలో చేపల పెంపకానికి చేప పిల్లల ఉత్పత్తికి అనుకూలమైన వాతావరణం ఉందని తెలిపారు. నీటి వసతి ఉన్న రైతులు చేపల పెంపకం చేపడితే 25 ఎకరాల్లో ఏటా 15 లక్షల వరకు ఆదాయం పొందవచ్చంటున్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరిస్తున్నారు కాబట్టి ఆ చెరువుల్లో కొన్నింటిని చేపల పెంపకానికి అనుకూలంగా మార్చి చేపలు పెంచే వారికి తగిన ప్రోత్సాహం అందించాలని కోరుతున్నారు. మన దగ్గర నీరు లేకున్నప్పటికీ కూడా ఎంతో శ్రమ కోర్చి తర్వాత ఈ ఉన్న నీరునే సద్వినియోగపరుచుకుంటూ ఎంతో కష్టానికి ఓర్చుతూ కూడా దీన్ని ఉత్పత్తి చేస్తున్నాం. రైతులు కూడా దీన్ని అధిక వర్షాలు పడి కొట్టుకపోవడాలు ఇట్లాంటి నష్టాలు జరగకుండా ఇట్లాంటివి చేయడం వల్ల ఏమవుతుందని అంటే అట్లాంటి నష్టాలు ఈ వరదలు వచ్చినాయి, ఈ ముంపు వచ్చింది, ఇట్లాంటి నష్టాలు ఉండవు. పంట నష్టపోయినాం అనే ఇబ్బంది లేకుండా
ఇది ఇట్లా నిర్వర్తించుకోవచ్చు. మనకు ఒక నీరు మాత్రం దొరికితే 365 రోజులు కూడా నీరు దొరికే సౌకర్యం మనకుంటే, ఒక 25 ఎకరాల భూమి ఉంటే మంచిగా బ్రహ్మాండంగా ఒక యాట ఒక 10-15 లక్షలు కూడా సంపాదించుకోవచ్చు మనం కష్టపడితే దాంతో. అట్లాంటివి ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ కూడా ఇట్లాంటి వాటిని ప్రోత్సహించి మన దగ్గర కొంచెం నీరు సమకూర్చే కెనాల్ ద్వారా ఏమైనా నీరు సమకూర్చగలిగితే ఇట్లాంటి ఎంతో మంది కూడా జీవనోపాధికి దొరుకుతుంది. దాన్ని నేను గవర్నమెంట్కి విన్నవించుకునేది ఏంటంటే, మన దగ్గర లేదు అనేది ఏది లేకుండా కూడా మనం ఎంతో గొప్పగా ఈ చేపల ఉత్పత్తి కేంద్రాలను కానీ పెద్ద చేపల పెంపకాన్ని కానీ నిర్వర్తించుకోవచ్చు. తర్వాత దీనివల్ల గవర్నమెంట్ కూడా ఇట్లాంటి రైతులను ప్రోత్సహిస్తే, మేము ఎంతో కష్టపడే వాళ్ళు ఉన్నప్పుడు ప్రోత్సాహం కూడా ఉంటే ఎంతో ఇంకా ముందుకు ఉత్సాహంతో ముందుకు పోయి నిర్వర్తించడానికి అది ఉంటుంది, కోరిక కూడా ఉంటుంది. కాబట్టి 10 మంది 100 మంది రైతులు కూడా దీనివల్ల కూడా ఈ రోజులలో చేపలు అనేది పెద్ద ఏ డాక్టర్ దగ్గరికి పోయినా కూడా మాంసం తినద్దు, ఇది తినద్దు అని చెప్తున్నారు, కానీ చేపలు మాత్రం తినాలనే విషయాన్నే చెప్తున్నారు. కాబట్టి దీన్ని మనం ప్రోడక్ట్ చేసుకుంటే ఎంతో మంచి మేలు జరుగుతుంది. మన దగ్గర మనం ఉత్పత్తి చేసుకుంటే మనకు తక్కువ ధరలకు దొరికి అందరికీ కూడా తినడానికి ఆరోగ్యకరంగా, మన దగ్గర చేపలు కూడా మంచి రకాలుగా ఉంటాయి, మంచి తక్కువ ధరలకు కూడా దొరుకుతాయి. కాబట్టి ఇట్లాంటివి చేయడం వల్ల ఎంతో రైతులకు మంచి జరుగుతుంది, తినేవారికి మంచి జరుగుతుంది, అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ కూడా ప్రోత్సహించి సబ్సిడీలు ఇచ్చి తర్వాత ఇవన్నీ చేస్తే ఎంతోమంది వేలాది మంది బతుకుతారు. తెలంగాణలో అనువైన వాతావరణం ఉండడంతో తగిన జాగ్రత్తలు పాటించి నీటి కొరతను అధిగమించి చేపల పెంపకాన్ని చేపడితే 365 రోజులు చేతి నిండా పని, జేబు నిండా డబ్బులు ఉంటాయని నిరూపిస్తున్నారు శ్రీరాములు. చేప పిల్లల ఉత్పత్తి కోసం ఏటా శ్రీరాములు ₹1 కోటి పైగా ఖర్చు చేస్తూ తద్వారా రెట్టింపు ఆదాయం పొందుతున్నారు. కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్నాడు ఈ శ్రీరాములు. పట్టుదలనే పెట్టుబడిగా మార్చుకొని తనకున్న పరిజ్ఞానంతో 48 ఎకరాల్లో చేపల పెంపకాన్ని చేపట్టి పలు ప్రాంతాలకు చేప పిల్లలను ఉత్పత్తి చేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. వాతావరణం అనుకూలించని పరిస్థితుల్లో పంటలు సాగు చేసి నష్టపోయి ఇబ్బందులు పడే రైతన్నలు ఈ శ్రీరాములను స్ఫూర్తిగా తీసుకొని చేపల పెంపకాన్ని చేపడితే రైతు నిజంగానే రాజులా బతకగలుగుతాడు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో కరెస్పాండెంట్ విజయేందర్ రెడ్డి, సాక్షి న్యూస్, కరీంనగర్. వ్యవసాయ ఉత్పత్తులు పెరగడం కోసం నేటి తరం అన్నదాతలు అడ్డు అదుపు లేకుండా రసాయనిక ఎరువులపై ఆధారపడాల్సి వస్తోంది. రసాయనిక ఎరువులు, మందులకు ప్రత్యామ్నాయంగా సేంద్రియ వ్యవసాయం చేయాలనే ఉద్యమం ఓవైపు ఊపందుకుంటోంది. ఇందులో భాగంగా శైవలాలతో తయారయ్యే బయో ఫెర్టిలైజర్స్తో వినియోగిస్తే పంట ఉత్పత్తి పెరగడంతో పాటు మానవాళికి ఎటువంటి రుగ్మతలు దరిచేరువని అంటున్నారు శాస్త్రవేత్తలు. మంచినీరు, ఉప్పు నీటిలో పెరిగే శైవలాలైన నాచు మొక్కలతో పలు ఉత్పత్తులు తయారు చేయవచ్చని వారు విస్తృత పరిశోధనల ద్వారా నిరూపిస్తున్నారు. కాకినాడ పిఆర్ కళాశాలలో శైవలాల ఉత్పత్తులు మానవాళికి ఉపయోగం అనే అంశంపై 3 రోజుల జాతీయ సదస్సు దృశ్యాలివి. ఈ సదస్సుకు దేశ నలుమూలల నుండి 40 మంది శాస్త్రవేత్తలు, రీసెర్చ్ స్కాలర్స్ హాజరయ్యారు. ముఖ్యంగా మంచినీరు, సముద్ర జలాల్లో పెరిగే నాచు మొక్కల నుండి పలు ఉత్పత్తులను తయారు చేస్తున్నట్లు ఈ సదస్సులో శాస్త్రవేత్తలు వెల్లడించారు. గతంలో నాచు మొక్కలను వ్యర్థాలుగా, కలుపు మొక్కలుగా భావించేవారని, అయితే గత కొంతకాలం నుండి ఈ మొక్కలతో పలు ఉత్పత్తులు తయారు చేస్తున్నట్లు తెలిపారు. నాచు మొక్కలను మనిషి ఆరోగ్యాన్ని కాపాడే యాంటీ ఆక్సిడెంట్లైన ఆస్ట్రాజెంతిన్, బీటా కెరోటిన్, బీటా సైనిక్ వంటి మందుల తయారీకి వినియోగిస్తున్నారని వివరించారు. ఇక సముద్ర శైవలాల్ని సాగు చేస్తూ తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల తీర ప్రాంత మత్స్యకారులు, రైతులు ఆర్థికంగా లాభపడటమే కాకుండా తమ జీవన శైలిని మార్చుకున్నారని చెబుతున్నారు. ఒకటి అగ్రికల్చర్ అనేది కావాలంటే నత్రజని కావాలి. ఇవాళ మనమంతా కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడుతున్నాం. దాన్ని తీసేసి దాని స్థానంలో ఈ బయో ఫెర్టిలైజర్ పెడితే ఆ బయో ఫెర్టిలైజర్ మీకు ఉత్పత్తి ఎక్కువ పెరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మనం ఇవాళ తినే ఆహార పదార్థాల్లో 10% పాయిజన్ ఉంది. ఆ పాయిజన్ని తగ్గించుకోవాలంటే మొట్టమొదటి మనం అగ్రికల్చర్ పద్ధతులు మార్చుకొని ఈ పద్ధతుల ద్వారా ఆల్గలైజేషన్ ద్వారా చేస్తే చాలా ఇది వస్తుంది. ఇది తమిళనాడులో చేస్తున్నారు, పంజాబ్లో చేస్తున్నారు, చాలా ముందుకొచ్చారు, ఉత్తరప్రదేశ్లో చేస్తున్నారు. ఇవి కాకుండా నేను దాదాపు 45 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో పనిచేస్తున్నాను. సముద్రంలో ఉన్నటువంటి నాచు మొక్కలు 9,000 నాచు మొక్కల్లో ప్రపంచంలో ఇండియాలో 1153 నాచు మొక్కలు ఉన్నాయి.
వాటిలో దాదాపు మానవాళికి ఉపయోగపడేటువంటి 90 నాచు మొక్కలు దాకా ఉన్నాయి. ఆ 90 నాచు మొక్కల్లో ఇంపార్టెంట్ ఏమేమని చూసుకొని ఒక 6-8 రకాలు చేసి అవి దేనికి ఉపయోగపడతాయి. కొన్ని ఉన్న మందుల్లో తయారీకి ఉపయోగపడతాయి, కొన్ని వచ్చేటప్పటికి కాస్మెటిక్స్ తయారీకి ఉపయోగపడతాయి, కొన్ని వచ్చేటప్పటికి అగ్రికల్చర్ తయారీకి ఉపయోగపడతాయి. ఇట్లా ఇవన్నిటిలో వచ్చేసి అయితే దాన్ని ఏదైనా ఒక ఉత్పత్తి చేయడానికి ఒక ఫ్యాక్టరీ ఏదైనా కావాలి అని అంటే ఆ ఫ్యాక్టరీ అనేటువంటిది చేయాలంటే దానికి కావాల్సినటువంటి ఘన పదార్థం కావాలి. అంత ఘన పదార్థం అనేటువంటిది మనకి ఇండియాలో లేదు, ఎక్కడా లేదు. అందుకని చెప్పి దాన్ని మన భూమి మీద ఏ రకంగా అయితే వ్యవసాయం చేస్తామో అదే రకంగా సముద్రంలో వ్యవసాయ పద్ధతులను అవలంబించాం. మా ఇన్స్టిట్యూట్ సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, దానికి రీజనల్ సెంటర్ ఉంది మండపం రామేశ్వరం దగ్గర. ఆ మండపంలో మెరైన్ ఆల్గల్ రీసెర్చ్ స్టేషన్, అందులో సైంటిస్ట్గా చేరాను నేను, అందులోనే సైంటిస్ట్ ఇన్ఛార్జ్గా చేశాను. అక్కడ డెవలప్ చేసిన టెక్నాలజీస్ ఇవాళ కొన్ని వేల మందికి, చెప్పాలంటే కొన్ని లక్షల మందికి జీవనాధారమైనవి. గణనీయమైన తీర ప్రాంతం గల ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ పద్ధతులను పాటిస్తే తీర ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచంలో మొత్తం 9,000 నాచు మొక్కలు సముద్రంలో పెరుగుతున్నాయి. వీటిలో 1153 నాచు మొక్కలు మన దేశ సముద్రంలో పెరుగుతున్నాయి. వీటిలో 90 రకాల నాచు మొక్కలతో పలు ఉత్పత్తులు తయారు చేస్తున్నట్లు సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్స్ రీసెర్చ్ సంస్థకు చెందిన మాజీ శాస్త్రవేత్త డాక్టర్ పివి సుబ్బారావు వెల్లడించారు. నాచు మొక్కల ఉత్పత్తులు వ్యవసాయానికి ఏ విధంగా ఉపయోగపడతాయో వారి మాటల్లోనే విందాం. ఇందులో ఏమిటంటే కెమికల్ వస్తుంది వేరే, దాని నుంచి ఏమొస్తుందంటే మేము డెవలప్ చేసింది లిక్విడ్ సీవీడ్ ఫెర్టిలైజర్. ద్రవ పదార్థాన్ని మన పంటల మీద కనుక స్ప్రే చేస్తూ ఉంటే 3 సార్లు చేయాలి, ఏ పంట అయినా సరే. దీనివల్ల ఉపయోగం ఏమిటంటే మీకు అనేక రకాలైనటువంటి జబ్బులు వస్తాయి చూడండి, వచ్చేటువంటి అవి కొంచెం చాలా వరకు తగ్గుతాయి, 90%. రెండవది మీకు దీనివల్ల ఏంటంటే మీకు ఇది ఏమి ఎలాంటి కలుషిత ఆహారం రాదు. మామూలుగా మీకు వరిలో ఒక హెక్టర్కి 80 బస్తాలు అయితే దీనిలో ఏమిటంటే 20% ఎక్స్ట్రా అయింది. అర్థమైందా మీకు? ఈ ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల 20% ఎక్స్ట్రా అయింది ఒకటి. రెండోది వచ్చేటప్పటికి మీకు షుగర్ కేన్లో వాళ్ళు 10,000 హెక్టర్స్ చేశారు కర్ణాటకలో. 10,000 హెక్టర్స్ చేస్తే అందులో క్రాప్ వచ్చేటప్పటికి పంట వచ్చేటప్పటికి 30% పెరిగింది, పంచదార 40% పెరిగింది. అదే రకంగా బస్మతి రైస్, పొటాటో, గ్రేప్స్ ఉన్నాయి. గ్రేప్ గార్డెన్స్ ఎక్కడ చేశారంటే ద్రాక్షదే నాసిక్లో చేశారు. ఆ నాసిక్లో చేసిన అనుకోండి ఇది ఏమిటంటే ఇది ప్రపంచం మొత్తం మీద ఇది పేటెంట్, ప్రపంచం మొత్తం మీద దీన్ని మొట్టమొదటి డెవలప్ చేసింది మేము, మా సంస్థ చేశారు. దీన్ని ఇక్కడి నుంచి ప్రైవేట్ వాళ్ళు కొనుక్కొని ప్రైవేట్ వాళ్ళు చేస్తున్నారు. మన రాష్ట్రంలో నాచు మొక్కల పెంపకంపై ప్రభుత్వ ప్రోత్సాహం అవసరమని ఈ సదస్సు అభిప్రాయపడింది. దేశ జనాభా పెరుగుదలకు అనుగుణంగా ఆహార ఉత్పత్తులు పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఎందుకంటే మన దేశంలో భూభాగం కంటే సముద్రమే అధిక భాగం ఉండటం వల్ల సముద్రంలో కూడా పంటలు పండించాలని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. వ్యవసాయానికి నత్రజని అవసరమని నీలి ఆకుపచ్చ శైవలాల ఉత్పత్తులను పంట పొలాల్లో వినియోగిస్తే నేల సారం పెరగడంతో పాటుగా దిగుబడి పెరుగుతుందని అంటున్నారు. దీనివలన రసాయనిక ఎరువుల వాడకం తగ్గుతుందని చెబుతున్నారు. శైవలాల ఉత్పత్తుల వల్ల ఆహార నిరుద్యోగ సమస్య తీరుతుందని అభిప్రాయపడుతున్నారు. వ్యవసాయం అనగానే మనం నేల మీదే ఆధారపడుతున్నాం. ఇంతవరకు పంటలు పండించడం, ఆహారం ఉత్పత్తి చేయటం. కానీ నేల కంటే మనకి భూమిలో సముద్రమే ఎక్కువ భాగం ఉంది. ఆ సముద్రంలో కూడా మనం పంటలు పండించగలిగితే జనాభా కావాల్సినటువంటి ఆహార సమస్యను సులువుగా పరిష్కరించవచ్చు. సముద్రంలో పెరిగేటటువంటి అనేక నాచు మొక్కల్ని ఇంతవరకు ఎందుకు ఉపయోగపడవని అనుకుంటున్నాం. కానీ వాటి నుంచి అనేక రకాలైనటువంటి ఆహార పదార్థాలు, మానవులకు ఉపయోగపడేటటువంటి అనేక ప్రోటీన్లు, మన పరిశ్రమల్లో ఉపయోగపడేటటువంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు, అగార్ అగార్, ఆల్జిన్, కర్రాజినిన్ ఇలాంటి పదార్థాలు తయారు చేయొచ్చు. అంతేకాకుండా వ్యవసాయంకి వచ్చేటట్టయితే మనం ఉత్పత్తిని పెంచడానికి రసాయన ఎరువుల మీదే ఆధారపడిపోయాం. కానీ కొన్ని నీలి ఆకుపచ్చ శైవలాలని మనం ఎరువుగా ఉపయోగించినట్టయితే వాటిని జీవ ఎరువులు అంటారనమాట. వాటి వల్ల ఏమవుతుందంటే అవి గాలిలో ఉన్నటువంటి నత్రజనిని నేలలోకి చేర్చి పంట మొక్కలకు కావలసినటువంటి ఎరువును అందిస్తాయి, నత్రజని ఎరువును అందిస్తాయి. అందువల్ల మనం రసాయన ఎరువు ఉపయోగించే అవసరం తగ్గిపోతుంది, పంట దిగుబడి బాగా పెరుగుతుంది, నేల సారం పెరుగుతుంది, నేలకు నీటి నిలుపుకునే శక్తి పెరుగుతుంది. ఈ విధంగా నీలి ఆకుపచ్చ శైవలాలని మన పంట పొలాల్లో ఉపయోగించి రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవచ్చు. సముద్రపు నాచు మొక్కల్ని పెంచడం వలన, మనం వ్యవసాయం చేసి వాటిని పండించడం వల్ల మనకు కావాల్సినటువంటి ఆహార సమస్య తీరుతుంది, నిరుద్యోగ సమస్య తీరుతుంది. సముద్ర తీరం ఉన్న చోటనే కాదు, తీరం లేని చోట కూడా చెరువుల్లో నాచును పెంచి దానిని జీవన ఎరువుల తయారీకి ఉపయోగించడం పైన ప్రయోగాలు జరుగుతున్నాయి. సముద్రంలో అనువైన ప్రాంతాల్లో నాచును పెంచాలనుకునే వారికి స్థల సమస్య ఉండదు.
ఈ విషయంపై మత్స్యకారులను, రైతులను చైతన్యవంతులను చేసి అటు వారికి ఉపాధి కల్పిస్తూ ఇటు ఆరోగ్యకరమైన పంటలను పండించడానికి అవసరమయ్యే బయో ఫెర్టిలైజర్స్ ను తయారు చేస్తే వ్యవసాయంలో పురోగతి సాధించినట్టే. దానికోసం కృషి చేస్తున్న ఈ శాస్త్రవేత్తలు ఎంతైనా అభినందనీయులు. బి రాజు, సాక్షి న్యూస్, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా. కృష్ణా డెల్టాలో పంటల పరిస్థితి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. కాలువలకు నీరు లేక, వర్షాలు కురవక వేసుకున్న వరి నారుమళ్లు ఎండుముఖం పట్టాయి. పట్టిసీమ నుంచి నీటిని తరలిస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ నెరవేరే పరిస్థితి కనిపించకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. డెల్టా భవితవ్యం ఏమిటని వాపోతున్నారు. కృష్ణా డెల్టాకు పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని మళ్లించి పంటలకు సాగునీటిని అందిస్తామని ఊదరగొట్టిన పాలకుల ప్రచారం ఆచరణలో నీరుగారిపోయింది. పట్టిసీమ ప్రాజెక్టును ప్రజలకు అంకితం చేస్తున్నామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన హడావుడి చూసి రైతులు నీళ్లొస్తాయేమోనని అనుకున్నారు. వాస్తవం మాత్రం మరోలా ఉంది. కృష్ణా డెల్టాకు సాగునీరు అందించాల్సిన ప్రకాశం బ్యారేజీకి గోదావరి జలాలు ఎప్పుడు చేరతాయో అర్థం కాని అయోమయం అధికార యంత్రాంగంలోనే వ్యక్తమవుతోంది. ఇటీవల కురిసిన వర్షాలకు ప్రకాశం బ్యారేజీ ఎగువన, పులిచింత ప్రాజెక్టు దిగువన 1.2 టీఎంసీల నీరు కృష్ణానదిలో కలిసింది. దీనితో ప్రస్తుతం రోజుకు 3000 క్యూసెక్కుల నీరు కాలువలకు విడుదల చేస్తున్నారు. కాలువలకు వదులుతున్న ఈ నీరు ఏమాత్రం పంటలకు సరిపోవడం లేదని ఇప్పటికే డెల్టాలో వరి నారుమళ్లు పోసుకున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. మేము 15 ఎకరాలు ఊడుస్తున్నామండి. 15 ఎకరాలు చేను ఏట ఊడుస్తున్నాము. ఈ 7 బోర్ కింద 1 ఎకరం మాత్రం ఊడిచాను. మిగిలిన 14 ఎకరాలకు కాలం వేయించి సాగునీరు వచ్చి ఊడవలసిన చేయలేను. ఎటువంటి దారి లేదు. ఎకరానికి 15,000 రూపాయల చొప్పున ఖర్చు పెట్టి నేల దుక్కు దున్నిచ్చి గట్లు పెట్టి ఆకుమళ్ళు పోసి ఆకుమళ్ళు తడిపి ఇంజినాలు, ఆ ఆకుమళ్ళు కూడా ఇంజినాలు ఎక్కడి నుంచో కిలోమీటర్ దూరం నుంచి పెట్టి పైపులు 3,000, 2,000, 3,000 అడుగు పైపు పరిచి ఆ ఇంజినాలతో కాలువలోంచి తడిపి పెట్టినా కానీ చేలు ఈ రకంగా ఎండిపోతున్నాయి. ఎండిపోయి తొంగేసిపోయి బీడేసిపోయి ఉన్నాయి. మొత్తం నల్లగా బారిపోయి ఉంది. ఎటువంటి అవకాశం లేక, ఈ చేలు ఊడిచే అవకాశం లేక ఈ చేలను ఏమీ చేయలేక వదిలేసి ఉన్నాము. ప్రభుత్వం వారు దీని గురించి స్పందించి మాకు నీళ్ళు వచ్చే మార్గం చేసి ఈ చేలు ఊడిపోయేటట్టు చూడాలని ఆశిస్తున్నాను. ఎకరానికి 6,000 రూపాయలు వ్యయం చేసి పోసుకున్న వరి నారుమళ్లు ప్రస్తుతం సాగునీరు అందకే ఎండిపోతున్నాయి. కృష్ణా డెల్టా పరిధిలో ఖరీఫ్లో దాదాపు 2.5 లక్షల ఎకరాల్లో సాగు కావలసి ఉంది. అయితే సాగునీటి ఎద్దడి వల్ల ఇప్పుడు కేవలం 50,000 ఎకరాల్లో మాత్రమే వరి నారుమళ్లు పోసుకున్నారు. పట్టిసీమ అంటూ ముఖ్యమంత్రి, మంత్రులు చేసిన వాగ్దానాలు నమ్మి నారుమళ్లు పోసుకున్న రైతులు ఇప్పుడు ప్రభుత్వం నీటి విడుదలపై మాట మార్చేసరికి ఒక్కసారిగా బెంబేలెత్తిపోతున్నారు. కౌలు రైతుకి మిగిలేదల్లా రెండో పంట అపరాల మీదే మిగులుద్దండి. రెండో పంట అపరాలు ఆగస్టు వెళ్ళిపోయి సెప్టెంబర్, ఆగస్టు కూడా రన్నింగ్ అయిపోయి సెప్టెంబర్ దగ్గరికి వచ్చేస్తుంది. సెప్టెంబర్, ఆగస్టు నెల ముందు ఊడిస్తే నవంబర్, డిసెంబర్లో కోతలకు వస్తాయి కాబట్టి అప్పుడు జిమ్మే రెండో పంట అపరాలు అయితే రైతుకి ఏమైనా 4 గింజలు అవి మిగులుతాయి. కానీ ఇలా సెప్టెంబర్, అక్టోబర్లో ఊడిస్తే అవి జనవరి, ఫిబ్రవరిలో కోస్తే రెండో పంట అవ్వదు. ఈ ఇచ్చే కౌలు రైతులకి, రైతులు కౌలుకి మిగులుతామే తప్ప కౌలు చేసే రైతుకి మాత్రం గింజ మిగలదు. ఇవన్నీ ఇంత పెట్టుబడి పెట్టి ఈ చేలు ఊడ్చి ఈ చేలు మొత్తం ఈ బయట తెచ్చిన అప్పులు వీటి మీద పెట్టి కౌలు రైతు అనేవాడు కుంగిపోయి ఈ అప్పుల బారిన పడతామే తప్ప రెండోది ఏదీ లేదండి. డెల్టాకు సాగునీటితో పాటు మరికొన్ని రోజుల్లో ఎదురయ్యే తాగునీటి అవసరాలపై కూడా ప్రభుత్వం స్పష్టత లేకుండా వ్యవహరిస్తోందని రాజకీయ పక్షాలు మండిపడుతున్నాయి. సాగు, తాగునీటి అవసరాలపై ముందు చూపు లేకుండా అదిగో నీరు, ఇదిగో పట్టిసీమ అంటూ పాలకులు చేస్తున్న ప్రకటనలకు వాస్తవానికి సంబంధం లేకుండా పోయిందని రాజకీయ పక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ మీరు చూస్తూనే ఉన్నారు. ప్రతి చోట చూసిన చోట ప్రతి చోట కూడా నీళ్లు లేక ఎండిపోతున్నటువంటి పైర్లు కనపడతాయి. పైర్లు అంటే నారుమళ్ళు కనపడతాయి. ఊడ్చుకోవడానికి ఇంతవరకు నీళ్లు లేవు. ఏదైనా బోర్ల కింద కూస్తో కాస్త వ్యవసాయం జరిగింది తప్పితే ఎక్కడా కూడా ఇంతవరకు ఒక చుక్క వాటర్ అనేది రాల. వాళ్ళ ఆల్టర్నేటివ్ రిసోర్సెస్ వాళ్ళు చూపిట్లా. ప్రభుత్వ యంత్రాంగం లేదా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆల్టర్నేటివ్ ఇంకొక పంటలు వేసుకుందాం అనేది వాళ్ళకి చూపించట్లా. ఇది నల్లరేగడి భూమి. కంపల్సరీగా ఆల్టర్నేటివ్ ఏదైనా అపరాలు వేసుకోవాలి, లేకపోతే వరే ఊడ్చుకోవాలి. వాటికి ఖరీఫ్ ఎటాకు నాశనం అయిపోయింది. త్రాగటానికి కూడా నీళ్ళు లేకుండా ఉన్న పరిస్థితులు ఉన్నాయి వాళ్ళు ఇక్కడ. ఇదంతా టైలాండ్ ఏరియా. నల్లటి ఉప్పు నీళ్ళు వస్తూ ఉంటాయి. వీళ్ళని మంచి నీళ్ళైనా కానీ సరఫరా చేసి వాళ్ళందరినీ కూడా రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆయన అక్కడ కూర్చుని విహారయాత్రలు కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూర్చుని అటు రాయలసీమ కానించి, ఉత్తరాంధ్ర జిల్లాల కానించి, కోస్తా జిల్లాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు మొత్తాన్ని కూడా ఆవలంకించుకుని దానికి కావాల్సినటువంటి ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఏర్పాటు చేసి వీళ్ళందరినీ కాపాడతారు. వీళ్ళకి ఆల్టర్నేటివ్గా రైతాంగానికి
నష్టపోయిన వాళ్ళకి ఎకరానికి 7,000 చొప్పున ఇవ్వాలా. అది కాకుండా వ్యవసాయ కూలీలకి ఉపాధి హామీ కింద పని కల్పించి వాళ్ళు ఎక్కడ కూడా వలసలకు వెళ్లకుండా ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. పట్టిసీమ జాతికి అంకితమంటూ ఆగస్టు 15వ తేదీన హడావుడి చేసిన ముఖ్యమంత్రి సాగునీరు మాత్రం ఆలస్యం అవుతుందంటూ చావు కబురు చల్లగా చెప్పారు. పట్టిసీమ కాలువల తవ్వకాలు, పంపుల ఏర్పాటుకు మరింత సమయం పడుతుందని చెబుతున్న అధికారుల మాటలను ఇంతకాలం అధికార టీడీపీ నేతలు తొక్కిపెట్టారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఇంతకాలం రైతులను మభ్యపెట్టిన బాబు సర్కారు వైఖరిపై విపక్షాలు మండిపడుతున్నాయి. రైతు రాజ్యం కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు పంపండి. అంతేకాదు మీ సందేహాలను కూడా పంపండి. వాటికి నిపుణుల చేత పరిష్కారాలు ఇప్పించి టీవీలో ప్రసారం చేస్తాం. మా అడ్రస్ రైతు రాజ్యం, సాక్షి టీవీ, సాక్షి టవర్స్, 6-3-249/1, రోడ్ నెంబర్ 1, బంజారా హిల్స్, హైదరాబాద్ 5,34,000. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఉర్దూ న్యూస్ చూద్దాం. స్టే ట్యూన్డ్.